బట్టతలలతో ఇబ్బంది పడుతూ మనకి పిఆర్పి, మీసో, జిఎఫ్సిస్ అనేది ఏ విధంగా హెల్ప్ చేస్తాయి, ఏ విధంగా థెరపీస్ అనేటివి హెల్ప్ అవుతాయి, పిఆర్పి ఏ విధంగా పనిచేస్తుంది, జిఎఫ్సి ఏ విధంగా పనిచేస్తుంది, మీసో థెరపీ ఏ విధంగా పనిచేస్తుంది, అసలుకి ఇవన్నీ మనకి ఎప్పుడు అవసరం, వీటన్నిటికీ ఎలా తయారు చేస్తారు, ఏ విధంగా మనం చేయించుకోవాలి, ఎప్పుడు చేయించుకోవాలని చాలా మందికి సందేహాలు ఉంటాయి. అసలుకి ఈ థెరపీస్ తోటి మనకి ఏ విధంగా రిజల్ట్స్ వస్తాయి అనే దాని గురించి అని కూడా మనం తెలుసుకోవాలి. వీటన్నిటితోటి మందులు వాడాలా, లేకపోతే మందులు వాడాల్సిన అవసరం లేదా, కేవలం ఇది చేసుకుంటే సరిపోతుందా అని చాలా మందికి కూడా సందేహాలు ఉంటాయి. ఈ సందేహాలన్నిటికీ నివృత్తి చేయడానికనే నేను మీ ముంగటికి వస్తున్నానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్, లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. చాలామంది అబ్బాయిలకి, అమ్మాయిలకి జుట్లు అనేది, వెంట్రుకలు అనేటివి పలచగా అయిపోవటంతో మాడు కనిపించటం అనేది జరుగుతూ ఉంటుందండి. ఈ మాడు కనిపించటం అనేది మొదలవ్వటంతో మనకి హెయిర్ లాస్, హెయిర్ థిన్నింగ్ అనేది విపరీతంగా ఉన్నదని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. 30 ఏళ్ల లోపు వస్తే గనక దీన్ని ఎర్లీ ఆండ్రోజెనెటిక్ అలపీసియా అంటారండి. అదే 19 ఏళ్ల లోపు వస్తే గనక దీన్ని ప్రీమెచ్యూర్ అలపీసియాగా అంటారనమాట. ఇలా ఈ ప్రీమెచ్యూర్ అలపీసియా కానీ, ఎర్లీ ఆండ్రోజెనెటిక్ అలపీసియాలో కానివ్వండి, మినాక్సిడిల్, డ్యూటాస్టరైడ్, ఫినాస్టరైడ్ అనేది మందులు మనం వాడుకుంటూ, అమ్మాయిలకి డ్యూటాస్టరైడ్, ఫినాస్టరైడ్ అనేది వాడుకోకుండా వాళ్ళకి పిఆర్పి, మీసో, జిఎఫ్సిస్ థెరపీస్ అనేది అబ్బాయిలకి, అమ్మాయిలకి మనం చేసుకోవచ్చండి. అసలుకి ఈ థెరపీస్ అంటే ఏంటి, ఏ విధంగా పనిచేస్తుందని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. అసలుకి ఇది నాకు అవసరమా, ఎప్పుడు చేయించుకోవాలి, ఏ విధంగా చేసుకోవాలని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. పిఆర్పి అంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా. ఈ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అనేది ఎలా తయారు చేస్తారనేది ఇవాళ నేను మీకు వివరిస్తానండి. ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అనేది ఎలా తయారు చేస్తారు అని అంటే, మీ ఓన్ బ్లడ్ ఒకటి 10 ml నుంచి 20 ml దాకా తీసుకుంటారండి. ఈ బ్లడ్ తీసుకున్న దాంట్లోంచి మనకి ఆర్బీసీస్ అంటే రెడ్ బ్లడ్ సెల్స్ అనేటివి ఉంటాయండి, వైట్ బ్లడ్ సెల్స్ అనేటివి ఉంటాయండి, ప్లేట్లెట్స్ అనేటివి ఉంటుందండి, సీరం కానీ ప్లాస్మా కానీ అంటామన్నమాట. ఆ లిక్విడ్ కాంపోనెంట్ అనేది మనకి బ్లడ్లో ఉంటుందన్నమాట. ఈ రక్తంలో ఉన్నదానికి మనము వీటిని అన్నింటినీ సపరేట్ చేయాలన్నమాట. ఈ ఆర్బీసీస్ మనకి వెనక్కి ఇస్తే మనకి ఎటువంటి లాభం ఉండదండి. అందుకోసమని దీని ఆర్బీసీస్ని సపరేట్ చేసేస్తారు. అలానే ప్లేట్లెట్స్ అనే కణాలు, డబ్ల్యూబీసీ అనే కణాలని వాటిని సెంట్రిఫ్యూజ్ చేస్తారనమాట. ఈ సెంట్రిఫ్యూజ్ చేసేటప్పుడు మనం ఖచ్చితంగా ఒక క్వాలిటీ అనేది మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంటుందండి. ఏదో అడపదడపగా సెంట్రిఫ్యూజెస్లో మనం చేయకూడదండి. ఇది మంచి సెంట్రిఫ్యూజెస్లో చేస్తే ఏమవుతుందనంటే మనకు ఆ క్వాలిటీ ఆఫ్ ప్లేట్లెట్స్ అనేది చాలా బాగా మెయింటైన్ అవుతుంది అనమాట. మీరు మా సెంటర్కి వస్తే పిఆర్పి కూడా చేయించుకుంటే మీకు తెలుస్తుందనమాట. నా దగ్గరకు వచ్చారు కొంతమంది, కొన్ని సెంటర్లలో ఏదైతే అఫీషియల్గా ఉండవో, లీగల్గా ఉండవో వాళ్ళ దగ్గర చేయించుకొని మా దగ్గరకు వచ్చారండి. అసలుకి నాకు పిఆర్పి థెరపీస్ తోటి నాకు రిజల్ట్ రాలేదు అని అన్నారు. మా దగ్గర చేయించుకోగానే వాళ్ళకి రిజల్ట్ అనేది వాళ్ళకి కనిపించింది అనమాట. ఎలా కనిపిస్తుంది అంటే ఆ క్వాలిటీ మెయింటెనెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఆ క్వాలిటీ కోసమనే నేను మీకు చాలా విపరీతంగా మేము కష్టపడి డెసిఫర్ చేసిన ప్రోటోకాల్స్ అండి. ఈ ప్రోటోకాల్స్ ప్రకారంగా ఏం చేస్తామనంటే హై క్వాలిటీ ప్లేట్లెట్స్ అనే దాన్ని మనము సెగ్రిగేట్ చేస్తాం. దాన్ని ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అని అంటాం అనమాట. ఈ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అనేది చేయటంతో ఏమవుతుందంటే మీకు కణాలకి మీకు అక్కడ ఇవ్వటంతో, మీకు అక్కడ జుట్టుకి ఇవ్వటంతో హెయిర్ గ్రోత్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఈ కణాల నుంచి ఏమొస్తాయి అని అంటే ప్లేట్లెట్స్ నుంచి మీకు గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేటివి రిలీజ్ అవుతాయి అనమాట. ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేవి రిలీజ్ అయినప్పుడు ఏం చేస్తాయి అని అంటే మనకి వెంట్రుకల్ని లావుగా చేయటానికని హెల్ప్ చేస్తాయి. అలానే ఈ వెంట్రుకల్ని ఊడిపోకుండా కూడా కాపాడటానికని హెల్ప్ చేస్తుంది అనమాట ఈ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా నుంచి వచ్చిన గ్రోత్ ఫ్యాక్టర్స్. ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్లో ముఖ్యమైనది మనకి పీడీజీఎఫ్ అంటామండి, ప్లేట్లెట్ డిరైవ్డ్ గ్రోత్ ఫ్యాక్టర్స్ అండి. తర్వాత వాస్కులర్ ఎండోథీలియల్ గ్రోత్ ఫ్యాక్టర్స్ అండి. అలానే టీజీఎఫ్ బీటా అని కూడా అంటాం అనమాట. ఇలాంటి అన్ని గ్రోత్ ఫ్యాక్టర్స్ రావడంతో ఏమవుతుందనంటే అక్కడ వెంట్రుకలు అనేటివి నెమ్మదిగా మొదలవుతూ ఉంటాయి అనమాట. సో ఈ మొదలైన ఈ లావుగా అవ్వటం అనే దాన్ని పిఆర్పి అనేది బాగా హెల్ప్ చేస్తుంది. ఈ పిఆర్పి అనేది ఈ విధంగా తయారు చేసి మనము దాంట్లో కొన్ని యాక్టివేటర్ సొల్యూషన్స్ అనేది యాడ్ చేస్తాం. ఈ యాక్టివేటర్ యాడ్ చేయటంతో మనకి ఏమవుతుందంటే చర్మం లోపలికి అక్కడ మనకి ఇంజెక్షన్స్ లాగా ఇచ్చేస్తూ ఉంటే మనకి బెటర్ అవుతూ ఉంటుంది. ఇంజెక్షన్స్ నొప్పిగా ఉంటాయా అని అంటే ఇంజెక్షన్స్ నొప్పిగా ఉండవండి. దానికి నమ్మింగ్ క్రీమ్ పెట్టి ఒక స్పెషల్ మెథడ్లో చేస్తూ పోతుంటే అసలుకి మీకు పెయిన్ లేకుండా అన్నట్టుగా ఉంటుంది అనమాట. అయితే ఈ విధంగా మనం చేసిన దాంతో థెరపీస్ తోటి మనకి మైక్రో నీలింగ్ థెరపీస్ కూడా ఉంటాయండి. ఈ మైక్రో నీలింగ్ థెరపీస్ ఏం చేస్తాయనంటే మనకి చర్మంలో పోర్స్ అనేటివి ఓపెన్ చేస్తాయండి.
ఆ ఓపెన్ చేసిన పోర్స్లో మనకి ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అనేది ఇంకిపోతూ ఉంటుంది. అది ఇంకిపోయి మనకి హెయిర్ పక్కన ఉన్న గ్రోత్ ఫ్యాక్టర్స్కి మనకి ఎక్కడైతే కరెక్ట్ పొజిషన్లో ఉంటుందో అక్కడ మనకి గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేది స్టిమ్యులేట్ అవ్వటం జరుగుతూ ఉంటుంది అనమాట. ఈ మైక్రో నీడ్లింగ్ అనేది పెయిన్ తక్కువగా ఉంటుందండి. కొంతమంది మా పేషెంట్స్కి ఇంజెక్షన్స్ వద్దు, మేము ఓన్లీ మైక్రో నీడ్లింగే చేయించుకుంటామని అంటారని. వాళ్ళకి మేము మైక్రో నీడ్లింగే చేస్తాము, ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా తోటి చేస్తాం అనమాట. సో ఈ మైక్రో నీడ్లింగ్ చేస్తూ మనకి ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అనేది మనకి పూస్తుపోతుంటే మనకు అక్కడ మంచిగా మనకి హెయిర్ గ్రోత్ అనేది కూడా స్ట్రాంగ్ అవుతూ ఉంటుందండి. మైక్రో నీడ్లింగ్ కూడా మనకి హెయిర్ గ్రోత్ అనేది చాలా మంచిగా బెనిఫిట్ అనేది వస్తూ ఉంటుంది. సో ఈ మైక్రో నీడ్లింగ్ అనేది చేయటం తోటి మనకి హెయిర్ లాస్ అనేది కూడా మనకి నెమ్మదిగా తగ్గుతూ హెయిర్ గ్రోత్ అనేది కూడా మంచిగా థిక్గా అవుతూ ఉంటుంది అనమాట. పిఆర్పి చేయటం తోటి మనకి ఊడే జుట్లన్నీ కనీసం 3 వారాల నుంచి 4 వారాల వరకు ఊడటం ఆగుతూ ఉంటుందండి. అలానే జుట్టులో ఉన్న మన వెంట్రుకలకి టెక్స్చర్ అనేది కూడా మారుతూ ఉంటుంది. మంచిగా పలుచగా అన్నది కూడా కొద్దిగా ఫీల్ అనేది బెనిఫిట్ ఎక్కువగా ఉంటుందండి. అలానే మనకి ఇతరత్ర థెరపీస్లో కూడా మనకి బెనిఫిట్స్ అనేటివి ఉంటాయి. దీన్ని మనం మినాక్సిడిల్ ఖచ్చితంగా యూస్ చేసుకుంటూ పిఆర్పి మీసో జిఎఫ్సిస్ అనేది ఖచ్చితంగా కాంబినేషన్ చేస్తే మంచి రిజల్ట్స్ అనేటివి తప్పకుండా సాధ్యమవుతూ ఉంటుంది మీకు. అయితే ఈ విధంగా మనం జాగ్రత్తలు తీసుకుంటూ లైఫ్ స్టైల్ కూడా మార్పులు చేసుకుంటూ ఇవన్నీ చేస్తే మనకి మంచి రిజల్ట్స్ అనేటివి సాధ్యమవుతూ ఉంటుందండి. ఇది పిఆర్పి మనకి ఏదో ఒక్క సెషన్లో అయిపోతుందని కాదండి. కనీసం మనకి నెలకు ఒకసారి కానీ 15 రోజులకు కానీ కొన్ని సందర్భాల్లో వారానికి ఒకసారి కూడా చేస్తారండి. ఇది చేసేది కాంబినేషన్స్లో చేస్తూ ఉంటారనమాట. పిఆర్పి ప్లస్ మీసో, జిఎఫ్సి ప్లస్ మీసో ఇలాంటి వివిధ రకాలైన కాంబినేషన్స్ మా దగ్గర QR678 అది కూడా చేస్తామండి. ఇలాంటి ఇతరత్ర థెరపీస్ కూడా అన్నీ మనం చేస్తూ కూడా మీ ఉన్న జుట్లని మనం కాపాడుకోవటానికని ప్రయత్నం చేయొచ్చండి. పిఆర్పి తోటి కొత్త జుట్లు వస్తాయనంటే అలా కాదండి. పిఆర్పి తోటి మనకు ఉన్న జుట్లు అనేటివి మనం నెమ్మదిగా స్ట్రాంగ్ అవుతూ ఉన్న జుట్లు లావెక్కటం అనేది జరుగుతూ ఉంటుంది. సో పిఆర్పి తోటి ఈ విధంగా మనం మార్పులు అనేటివి చేసుకోవచ్చండి. మరి జిఎఫ్సి థెరపీస్ అలానే మీసో థెరపీస్ తోటి మనకి ఏ విధంగా బెనిఫిట్స్ వస్తాయి అని తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో కోసమని మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ నొక్కితే తప్పకుండా మీకు మంచి ఆ వీడియో తోటి నేను మీ ముందుకు వస్తానండి. మీకు ఇతరత్ర స్కిన్ కానీ హెయిర్ ప్రాబ్లమ్స్ కానీ ఉంటే కనుక తప్పకుండా కామెంట్ సెక్షన్లో పెట్టండి. దానికి నేను వీలైనప్పుడు వీడియో రిప్లై కానీ టెక్స్ట్ రిప్లై కానీ చేస్తానండి. ఈ వీడియోని లైక్ చేస్తారని ఆశిస్తూ అలానే మీ మిత్రులకి, శ్రేయోభిలాషులకి, చుట్టాలకి, పిల్లలకి ఎవరికైనా కానీ మీ ఫ్రెండ్స్కి కానివ్వండి ఎవరికైనా కానీ జుట్టు ఊడిపోతుంది, వాళ్ళలో కాన్ఫిడెన్స్ పోతుంది, థెరపీస్ ఏమైనా ఉంటాయా అని ఆలోచిస్తున్న వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేసి వాళ్ళకి మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి అని ఒక అవేర్నెస్ అనేది క్రియేట్ చేయడానికని ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీహిల్స్ మరియు కొత్తపేటలో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.